ఇరాన్లో జరుగుతున్నటువంటి వాళ్ళ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు మన దేశ ప్రధాని మోడీ గారిని ఆహ్వానించారు. జూలై 5 నుంచి జూలై 9 మధ్య ఖమేనీ అంత్యక్రియలు జరగబోతున్నాయట. దానికి మోడీ గారిని ఆహ్వానించడానికి కొన్ని ప్లాన్లు ఉన్నాయి, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సరే, అవి మాట్లాడుకోబోయే ముందు మీకు గుర్తుంది కదా, ఫిబ్రవరి 28వ తారీఖు ఇజ్రాయిల్ అమెరికా కలిసి జాయింట్ ఆపరేషన్గా ఖమేనీ ఇంటి మీద దాడి చేశారు. దాడి చేసిన కొన్ని నిమిషాల్లోనే ఖమేనీని అంతం చేయగలిగారు. దాని తర్వాత ఇరాన్ కూడా తిరగబడింది, యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ గుర్తున్నాయి. అయితే ప్రస్తుతం యుద్ధం తాత్కాలికంగా ఆపేశారు. అమెరికాకు ఇరాన్కు మధ్య టెంపరరీ డీల్ కుదరటం వల్ల, కేవలం టెంపరరీ డీల్ మాత్రమే, ఇది కుదరటం వల్ల యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆగిపోవటం వల్ల ఖమేనీ అంత్యక్రియలు చేయాలని ఇరాన్ వాళ్ళు డిసైడ్ అయ్యారు. దానికి మన మోడీ గారిని ఆహ్వానించారు. మన మోడీ గారిని ఆహ్వానించటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఇరాన్కి భారత్కి మంచి సంబంధాలు మొదటి నుంచి ఉన్నాయి. ఖమేనీతో మన భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన దేశ ప్రధాని ఆహ్వానించారు. మొదటి కారణం. రెండో కారణం, సహజంగా ఇరాన్ వాళ్ళకు ఉండే అనుమానం ఏంటంటే, ఖమేనీ అంత్యక్రియలకి ఇరాన్లో ఉన్న లీడర్షిప్ మొత్తం వస్తుంది. ఇరాన్లో ఉన్న లీడర్షిప్ మొత్తం వస్తుంది అక్కడికి, అంత్యక్రియల దగ్గరికి. పైగా ఈ ఖమేనీకి సపోర్ట్గా ఉండే హౌతీలు, ఇతర గ్రూపులు అన్నీ కూడా అక్కడికి వస్తారు. కాబట్టి ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉండొచ్చు. ఈ హౌతీలన్నా వీళ్ళన్నా ఇజ్రాయెల్కి చాలా కోపం. వీళ్ళంతా ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొంటారు. సో ఖమేనీ అంత్యక్రియల మీద ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉండొచ్చు. దాడి చేయకుండా ఉండాలంటే ఇంకొక పెద్ద మనిషిని అక్కడ నిలబెట్టాలి. అది మోడీ గారిని నిలబెట్టారనుకో, అక్కడ భారతదేశ ప్రధాని మోడీ కూడా ఉన్నాడు అంటే వాళ్ళు దాడి చేయరు. కాబట్టి మోడీని అక్కడ తీసుకొచ్చి నిలబెట్టాలి. ఒక పెద్ద మనిషిని నిలబెడితే వాళ్ళు దాడి చేయరు అనేటువంటి కారణం. మూడోది, సహజంగానే భారతదేశం పట్ల ఉండే అభిమానం కావచ్చు, భారతదేశం పట్ల ఉండే ప్రేమ కావచ్చు, గతంలో భారతదేశంతో ఉన్న వాణిజ్య ఒప్పందాలు కావచ్చు. గతంలో ఇరాన్ వాళ్ళు మనకి ఆయిల్ అమ్మేవాళ్ళు, కొంచెం తక్కువ ధరకే అమ్మేవాళ్ళు. అమెరికా నిబంధనల వల్ల, అమెరికా ప్రెజర్ వల్ల మనం ఇరాన్తో డీలింగ్స్ అన్నీ ఆపేశాం. ఇరాన్ దగ్గర చమురు కొనటం ఆపేశాం. గతంలో చమురు కొనే ఒప్పందం వాళ్ళతో మనకు ఉండేది. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇరాన్ మళ్ళీ, ఇప్పుడు అమెరికాకు ఇరాన్కి డీల్ కుదిరింది కాబట్టి ఇరాన్ వాళ్ళు తిరిగి మనకి ఆయిల్ అమ్ముకోవాలని అనుకుంటారు, సహజంగా అనుకుంటారుగా. సో భారతదేశంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలి అనేటువంటి కారణం కావచ్చు. ఈ 3-4 కారణాలతోనే మన మోడీ గారిని పిలుస్తున్నారు. అంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకుంది. సరే, మనం వెళ్తామా వెళ్ళమా అది మన ప్రభుత్వం యొక్క ఇష్టం, చూడాలి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.